నమస్కారం. ఈరోజు మనం గాంధీగారి ఆత్మకథ సత్యశోధనలోకి వెళదాం. అందులో హైస్కూల్లో అనే భాగం ఉంది కదా. అవును, ఉంది. ఆ భాగం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఆయన చిన్ననాటి అనుభవాలు, హైస్కూల్ చదువు, వ్యక్తిత్వం ఎలా రూపుదిద్దుకుంది, ఇలాంటివి. ఆహా, మంచి ఆలోచన. గాంధీగారిని మనమొక మహాత్ముడుగానే చూస్తాం కాని ఆయనలోని మనిషిని, ఆయన చేసిన చిన్న చిన్న పొరపాట్లు, నేర్చుకున్న పాఠాలు, వాటిని అర్థం చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నిజమే. ఆయన నిజాయితీ, చదువుపై అభిప్రాయాలు, కొన్ని సంఘటనలు అన్నీ ఇందులో కనిపిస్తాయి. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. మొట్టమొదటగా చిన్నప్పుడే పెళ్లి కావడం, అది తన చదువు మీద, వాళ్ళ అన్నయ్య చదువు మీద ఎలా ప్రభావం చూపించో చెప్పారు. అవును, దానివల్ల ఒక సంవత్సరం వృధా అయిందట కదా. అంతే. వాళ్ళ అన్నయ్య అయితే పాపం చదువే మానేశారట. అయితే ఆ రోజుల్లో హిందూ సమాజంలో ఇది చాలా సాధారణం అని కూడా అన్నారులేండి. నిజమే. అయినా గాంధీగారి చదువు ఆగలేదు. ఆగలేదు. తాను మరీ తెలివి తక్కువ వాడిని కాదని, టీచర్లకు తనంటే ఇష్టమేనని రాసుకున్నారు. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లు, క్యారెక్టర్ సర్టిఫికెట్లుంటాయి కదా, ఉంటాయి. వాటిలో ఎప్పుడూ చెడుగా రాయలేదట. పైగా 5-6 తరగతుల్లో స్కాలర్షిప్లు కూడా వచ్చాయట. 4 రూపాయలు, 10 రూపాయలు అలా. ఓహో. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పారు. ఆ స్కాలర్షిప్లు అందరికీ కాదట, కేవలం కథియావాడ్లోని సోరట్ ప్రాంతం వాళ్లకేనట. అందుకే ఇది నా ప్రతిభ కన్నా అదృష్టమేమో అంటారు. వినయం చూడండి. తన సామర్థ్యంపై పెద్ద నమ్మకం లేకపోయినా బహుమతులు వస్తే ఆశ్చర్యపోయేవారట. అవును. కాని దేని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారో తెలుసా? శీలం అంటే నడవడిక. అవును, అది చాలా ముఖ్యం. చిన్న తప్పు జరిగినా లేదా తప్పు చేశానేమో అనిపించినా కూడా కళ్లలో నీళ్లొచ్చేవట. అంతే. ఒకసారి టీచర్ కొట్టారట కూడా. దేహదండన అంటారు కదా. అప్పట్లో ఉండేది. ఆ శిక్ష పడినందుకు కాదు, ఆ శిక్షకు నేను అర్హుడునని టీచర్ అనుకున్నారేమో అని ఎక్కువ బాధపడ్డారట. బహుశా ఇదేనేమో తర్వాత జీవితంలో సత్యం పట్ల ఆయనకున్న నిబద్ధతకు బీజం. ఖచ్చితంగా. అంత చిన్న వయసులోనే నైతిక విలువల పట్ల అంత సున్నితత్వం ఉండటం గొప్ప విషయం. ఈ నిజాయితీకి సంబంధించి మరో సంఘటన ఉంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చెప్పండి. ఆ హైస్కూల్ హెడ్ మాస్టర్ గారు దొరాబ్జీ యదుల్జీ గిమి, ఆయన వ్యాయామం అంటే జిమ్నాస్టిక్స్, క్రికెట్ తప్పునిసరి చేశారట. ఓ, అప్పట్లోనేనా? అవును. కాని గాంధీగారికి ఇవి రెండూ ఇష్టం లేదట. ఎందుకంటే 1 సిగ్గు, 2 వ్యాయామానికి చదువుకు సంబంధం లేదనే ఒక తప్పుడు అభిప్రాయం. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ల నాన్నగారికప్పుడు ఆరోగ్యం బాగోలేదు. ఆయనకు సేవ చేయాలి, స్కూల్ అవ్వగానే ఇంటికెళ్ళిపోవాలి. ఈ వ్యాయామం అడ్డొస్తోంది. అంటే వ్యక్తిగత బాధ్యతకు స్కూల్ నియమానికి మధ్య సంఘర్షణ అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆ గిమిగారిని అడిగారట కూడా, నాన్నగారికి సేవ చేసుకోవాలి, నాకు మినహాయింపు ఇవ్వండి అని. ఆయన ఒప్పుకోలేదు. మరి ఎలా? ఒక శనివారం మధ్యాహ్నం స్కూల్ అయిపోయింది. 4 గంటలకు వ్యాయామానికి వెళ్ళాలి. ఈయన దగ్గర వాచీ లేదు. ఆకాశమేమో మేఘాలతో ఉంది. సమయం తెలియలేదు పాపం. తెలియలేదు. స్కూల్కు వెళ్లేసరికి అబ్బే ఎవరూ లేరు, అంతా వెళ్ళిపోయారు. అయ్యో. మరుసటి రోజు హెడ్ మాస్టర్ అడిగారు, నిన్నెందుకు రాలేదు అని. ఈయన జరిగిందంతా చెప్పారు. నమ్మలేదా? నమ్మలేదు. 1 లేదా 2 అణాలు ఫైన్ వేశారు. అణాలు అంటే అప్పటి చిన్న నాణెం. డబ్బు చిన్నదే అయినా. అవును. ఆ దెబ్బకి ఈయనకు ఎంత బాధ వేసిందంటే అబద్ధికుడుగా నిర్ధారించబడ్డాను అని రాసుకున్నారు. నిజం చెప్పినా నమ్మలేదు. నా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలి అని ఏడ్చేశారట. చాలా సున్నితమైన మనస్తత్వం. అప్పుడే ఒక విషయం అర్థమైందట. సత్యవంతుడు జాగ్రత్తపరుడుగా కూడా ఉండాలి. అంటే నిజం చెప్పడమే కాదు, అది నిజమని నిరూపించుకునేంత జాగ్రత్తగా కూడా ఉండాలి అని. ఇది చాలా ముఖ్యమైన పాఠం. కేవలం నిజాయితీ ఉంటే సరిపోదు, ఆచరణలో దాన్ని నిలబెట్టుకోవడానికి శ్రద్ధ, ముందు చూపు కూడా అవసరం. అవును. ఆ తరువాత మళ్లీ అలాంటి అజాగ్రత్త తన వల్ల జరగలేదంటారు. చివరికి ఆ జరిమానా రద్దు చేయించుకున్నారులేండి. వాళ్ల నాన్నగారే హెడ్ మాస్టర్కి ఉత్తరం రాయడంతో వ్యాయామం నుంచి కూడా మినహాయింపొచ్చింది. అంటే ఆ సంఘర్షణ పరిష్కారమైంది. అయితే వ్యాయామం చెయ్యకపోవడం వల్ల తర్వాత ఏమైనా అనుకున్నారా? అనుకున్నారు. అప్పుడు బాధపడకపోయినా తరువాత నష్టపోయానని గ్రహించారు. పుస్తకాల్లో చదివి నడక అలవాటు చేసుకున్నా, ఆరోగ్యం బానే ఉందని అనుకున్నా, శారీరక శిక్షణ కూడా మానసిక శిక్షణ అంత ముఖ్యమే అని ఒప్పుకున్నారు. అంటే తన అభిప్రాయాలు కూడా మారాయన్నమాట. అనుభవాల ద్వారా నేర్చుకోవడం. అవును. ఇలాగే ఆయన పశ్చాత్తాపపడిన మరో నిర్లక్ష్యం కూడా ఉంది. ఏమిటది? చేతిలాత.
చేతిరాత ఆశ్చర్యంగా ఉందే. అవును, మంచి చేతిరాత చదువుకు అంత అవసరం కాదనే అభిప్రాయం ఉండేదట ఇంగ్లాండ్ వెళ్లే వరకు. హ్మ్, తరువాత ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో అక్కడి లాయర్లు చదువుకున్న వాళ్ల ముత్యాల్లాంటి అక్షరాలు చూసి సిగ్గుపడిపోయారట. అప్పుడు అర్థమైంది చెడు చేతిరాత అసంపూర్ణ విద్యకు చిహ్నమని. ఆ చూడండి, ఎంత చిన్న విషయాన్ని కూడా విద్య యొక్క సంపూర్ణతతో ముడిపెట్టారు. తర్వాత బాగుచేసుకోవాలని ప్రయత్నించినా చిన్నప్పుడు చేసిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దుకోవడం కష్టమని, ఆలస్యమైపోయిందని బాధపడ్డారు. పిల్లలకు అక్షరాలు నేర్పే ముందే బొమ్మలు గీయడం నేర్పిస్తే బావుంటుందని కూడా సూచించారు. ఇది నిజంగా ఆసక్తికరమైన సూచన. వివరాల పట్ల శ్రద్ధ కనిపిస్తోంది. ఇక చదువులో మరో పెద్ద సవాలు. ఆ పెళ్లి వల్ల పోయిన సంవత్సరం కవర్ చేయడానికి ఒక టీచర్ ఇయన్ని 3వ క్లాసులో 6 నెలలే ఉంచి 4వ క్లాస్కి పంపించేశారు. ఓహో, డబుల్ ప్రమోషన్ లాగా అన్నమాట. దాదాపు అంతే. కానీ 4వ తరగతిలో చాలా సబ్జెక్టులు ఇంగ్లీష్ మీడియం. దానికి తోడు కొత్తగా జామెట్రీ. అబ్బో, కష్టమే మరి. మీడియం మారింది, కొత్త సబ్జెక్టు. అస్సలర్థం కాలేదట. టీచర్ బానే చెబుతున్నా ఈయనకు మాత్రం బుర్రకెక్కలేదు. చాలాసార్లు నిరుత్సాహపడి ఛీ, మళ్ళీ 3వ క్లాస్కే వెళ్ళిపోదామా అనుకున్నారట. కానీ అలా వెళ్తే తన పరువు, తనను నమ్మి ప్రమోట్ చేసిన టీచర్ పరువు పోతుందని భయపడి ఆగిపోయి కష్టపడి చదివారు. పట్టుదల వదల్లేదు. అలా కష్టపడి యూక్లిడ్ 13వ సిద్ధాంతం దగ్గరకొచ్చేసరికి టక్కున అంతా అర్థమైపోయిందట. జామితి ఎంత తేలికో తెలిసిపోయింది. క్లిక్ అయ్యే మూమెంట్ అన్నమాట. అదే, కేవలం తర్కాన్ని వాడాల్సిన విషయం కష్టం కాదని గ్రహించారు. అప్పటినుంచి జామెట్రీ చాలా ఇష్టమైన, సులభమైన సబ్జెక్టుగా మారిపోయిందట. ఈ అనుభవం చాలామందికి స్ఫూర్తినిస్తుంది. పట్టుదలతో మానసిక అవరోధాన్ని ఎలా దాటవచ్చో చూపిస్తుంది. తర్కం యొక్క అందాన్ని కనుగొన్నారు. కానీ ఇదే తర్కం సంస్కృతం విషయంలో మొదట్లో కనిపించలేదనుకుంటా కదా? కరెక్ట్. జామితిలో గుర్తుపెట్టుకోవడానికి ఏమీ లేదు, అంతా లాజిక్. సంస్కృతం అలా కాదు, అంత బట్టి పట్టాలి అనిపించిందట. సాధారణంగా అలానే అనుకుంటారు. 4వ తరగతిలో మొదలైతే 6వ తరగతికొచ్చేసరికి మరీ బోరు కొట్టింది. దానికి తోడు ఆ సంస్కృతం టీచర్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవారట. బలవంతంగా నేర్పుతున్నట్లు అనిపించేది. అదే టైంలో పర్షియన్ టీచర్ చాలా మంచివాడని, పర్షియన్ తేలిక అని పిల్లలు మాట్లాడుకునేవారట. ఆ సంస్కృతం పర్షియన్ టీచర్ల మధ్య ఏదో పోటీలాగా ఉండేదట. ఆసక్తికరంగా ఉంది. ఆ తేలిక అనే మాట విని ఈయన ఒకరోజు వెళ్లి పర్షియన్ క్లాసులో కూర్చున్నారు. అవునా? సంస్కృతం వదిలేసి? దాదాపు అంతే. ఇది సంస్కృతం టీచర్ కృష్ణశంకర్ పాండ్యా గారికి తెలిసింది. ఆయన గాంధీని పిలిపించారు. తిట్టారా? అదే లేదు, కోపపడకుండా చాలా ప్రేమగా చెప్పారట. నాయనా, నువ్వు వైష్ణవ కుటుంబంలో పుట్టావు కదా, నీ మతానికి సంబంధించిన భాష నేర్చుకోవా? ఏమైనా కష్టంగా ఉంటే నా దగ్గరికి రావచ్చు కదా, నేను నీకు బాగా నేర్పాలనుకుంటున్నాను. ముందుకెళ్తే ఇందులో ఎంత బాగుంటుందో తెలుస్తుంది. నిరుత్సాహపడకు, మళ్లీ వచ్చి నా క్లాసులో కూర్చో అని. అద్భుతం. కఠినంగా కాకుండా ఆప్యాయతతో బాధ్యతను గుర్తు చేస్తూ చెప్పిన విధానం చాలా గొప్పగా పనిచేసింది. నిజంగా ఆ మాటకు గాంధీ సిగ్గుపడిపోయారట. ఆ టీచర్ అభిమానాన్ని కాదనలేకపోయారు. మళ్లీ సంస్కృతం క్లాసులోనే చేరారు. ఆ ఉపాధ్యాయుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. గాంధీగారే రాశారు, ఆ రోజు ఆయన కొద్దిగా నేర్పిన సంస్కృతం లేకపోతే తర్వాత మన పవిత్ర గ్రంథాలు చదివి అర్థం చేసుకోవడం కష్టమయ్యేదని పండితజీకి ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. అయితే సంస్కృతం ఇంకా బాగా నేర్చుకోలేకపోయానని మాత్రం చాలా బాధపడ్డారట. ప్రతి హిందూ పిల్లవాడు పిల్ల సంస్కృతంలో పండితులు కావాలని ఆయన కోరిక. ఆ భాష ప్రాముఖ్యతను అంతగా గుర్తించారు. ఇక్కడే భాషా విద్యపై తన అభిప్రాయాలు కూడా పంచుకున్నారు. మన ఉన్నత విద్యలో మాతృభాషతో పాటు హిందీ, సంస్కృతం, పర్షియన్, అరబిక్, ఇంగ్లీష్ వీటన్నిటికీ చోటు ఉండాలన్నారు. అన్ని భాషలా? కష్టమనిపించదా? అదే ఆయన అన్నారు, ఇన్ని భాషల్ని భయపడక్కర్లేదు. మన విద్యా విధానం పద్ధతిగా ఉండి, ముఖ్యంగా పరాయి భాష మాధ్యమమనే భారం లేకపోతే ఇవన్నీ నేర్చుకోవడం కష్టం కాదు, ఆనందాన్నిస్తుంది అని ఆయన నమ్మకం. అంటే బహుభాషా విద్య సాధ్యమే, కాని సరైన పద్ధతి, మాతృభాష పునాది ముఖ్యమని. అవును, ఒక భాషను శాస్త్రీయంగా నేర్చుకుంటే అది మిగతా భాషలకు హెల్ప్ అవుతుందని అన్నారు. హిందీ, గుజరాతీ, సంస్కృతం ఇవి ఒక గ్రూప్, పర్షియన్, అరబిక్ ఇవి మరో గ్రూప్. ఇస్లాం ప్రభావంతో పెరిగాయి కాబట్టి. ఆ వర్గీకరణ ఆసక్తికరంగా ఉంది. ఉర్దూను ప్రత్యేక భాషగా చూడలేదట. ఎందుకంటే వ్యాకరణం హిందీదే, పదాలు పర్షియన్, అరబిక్ నుంచి వచ్చాయి కాబట్టి. మంచి ఉర్దూ రావాలంటే పర్షియన్, అరబిక్ నేర్చుకోవాలి.
అలాగే మంచి గుజరాతీ, హిందీ, బెంగాలీ, మరాఠీ రావాలంటే సంస్కృతం బాగా రావాలన్నారు. ఇది చాలా ప్రాక్టికల్ ఆలోచన. భాషల మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించి నేర్చుకునే పద్ధతిని సులభతరం చేయడం. విదేశీ మాధ్యమం భారం లేకపోతే బహుభాషా విద్య సాధ్యమే అన్నాయన నమ్మకం. నిజంగా ఈనాటికి ఆలోచించాల్సిన విషయం. మొత్తానికి ఈరోజు మనం గాంధీగారి హైస్కూల్ అనుభవాల నుంచి కొన్ని కీలకమైన విషయాలు చూశాం. చిన్నప్పట్నుంచే శీలం, నిజాయితీలకు ఎంత విలువిచ్చారో, అవును. వ్యాయామం సంఘటనలో నేర్చుకున్న పాఠం నిజాయితీతో పాటు జాగ్రత్త కూడా ఉండాలని, చేతిరాత, వ్యాయామం లాంటివి నిర్లక్ష్యం చేసినందుకు పశ్చాత్తాపపడటం, వాటిని కూడా విద్యలో భాగంగా చూడటం. జ్యామితి, సంస్కృతం వంటి సవాళ్లను ఎదుర్కోవటం. కరెక్ట్. శారీరక విద్య, భాషా విద్య, బోధనా పద్ధతులపై ఆయన ఆలోచనలు ఎలా పరిణామం చెందాయో కూడా చూశాం. ఇవన్నీ తర్వాత ఆయన జీవితాన్ని, ఆలోచనలను ఎంతగానో ప్రభావితం చేశాయి. ముగింపుగా ఒక్క విషయం చెప్పాలనిపిస్తోంది. గాంధీగారు తన పొరపాట్లు, పశ్చాత్తాపాల నుంచే ఎక్కువగా నేర్చుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది కదా? నిజమే. మనం కూడా మన జీవితంలో, మన చదువులో కొన్నిసార్లు చిన్నవిగా అనిపించే పొరపాట్లు చేస్తాం, కొన్ని సవాళ్లనెదుర్కొంటాం, కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేస్తాం. వాటిని గుర్తించి వాటి గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే అవి మన భవిష్యత్తును, మన దృక్పథాన్ని ఎంతగా తీర్చిదిద్దగలవో కదా. మన చిన్ననాటి అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు కొన్నిసార్లు మనం పెద్దగా పట్టించుకోనివి కూడా మనల్ని తెలియకుండానే ఎలా మలుస్తాయో ఆలోచించవచ్చు.